మిత్రులందరికీ శుభోదయం. తెలుగు సాహిత్యంలో శతక పద్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు మనం సుమతీ శతకంలోని 16వ పద్యము, ఆ పద్యం యొక్క భావము తెలుసుకొని, ప్రస్తుత సమాజ వాతావరణానికి అనుగుణంగా ఆ పద్యాన్ని మనం నేర్చుకుని ఏ విధంగా మనం ప్రవర్తించాలో తెలుసుకుందాం. ముందుగా పద్యము, భావము యథాతథంగా మీకోసం. ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. మేలు చేసిన వానికి తిరిగి మేలు చేయడం గొప్ప కాదు. ఎవరికైనా హాని చేసిన వాడికి వాడు గతంలో చేసినటువంటి దోషాలు లెక్క చేయకుండా ఎవరైతే అతనికి తిరిగి ఉపకారం చేస్తారో అతడే నిజమైన నేర్పరితనం కలవాడు, లేదా మంచి నేర్పు కలవాడు అని ఈ పద్యం యొక్క భావం. ప్రస్తుత సమాజ వాతావరణంలో ఈ పద్యం నేర్చుకుని మనం ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకుందాం. నిజానికి ఈ పద్యం లోతైన మానవీయతను, నిజమైన జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది. నేటి సమాజంలో ఉపకారం చేసిన వారికి ప్రతిఫలం ఆశించడం సాధారణమైంది. అంటే మనం ఎవరికైనా సరే ఉపకారం చేస్తే మళ్ళీ వాడు మనకి ఏ రకమైన సాయం చేస్తాడా అని ప్రతిఫలం ఆశించే వాళ్ళు ఎక్కువయ్యారు. కానీ ఈ పద్యం మనకి ఏం చెబుతోందంటే, ఉపకారికి మళ్ళీ ఉపకారం చేయడం పెద్ద గొప్ప విశేషమేమీ కాదు. అసలు గొప్పతనం అంతా మనకి ఎవరైతే అపకారం చేశారో వారికి ఉపకారం చేయడంలోనే ఉంది. అయితే నేటి ప్రపంచంలో ద్వేషము, ప్రతీకారం పెరిగిన ఈ కాలంలో ఈ పద్యము అది మనకు అందించేటువంటి సందేశం అత్యంత అవసరం. ప్రతి మనిషి కూడా తన మనసులో క్షమ, దయ, సహనం పెంపొందించుకోవాలి. చెడు చేసిన వారికి మేలు చేయగల వ్యక్తి నిజమైన నీతిమంతుడవుతాడు, సమాజానికి ఆదర్శప్రాయుడవుతాడు. మనిషిని మంచి మార్గం వైపు నడిపించేటువంటి శాశ్వతమైన సత్యాన్ని ఈ పద్యం మనకి తెలియచేస్తోంది. కానీ నడి రోడ్డు మీద నలుగురు ఐదుగురు కలిసి ఒక వ్యక్తిని నిస్సహాయుణ్ణి చేసి దారుణంగా హతమారుస్తున్నటువంటి సంఘటనలు మనం సమాజంలో చూస్తున్నాం. ముందుగా అటువంటి హింసా ప్రవృత్తికి ప్రతి మనిషి స్వస్తి పలకాలి. అంతేకాదు, నిజంగా ఆ వ్యక్తి తమకు అపకారం చేసిన తిరిగి మనం అతనికి ఎంత ఉపకారం చేయగలమో అంత ఉపకారము చేస్తే, గతంలో మనకు అపకారం చేసినటువంటి వ్యక్తి మన పట్ల ఆ విధంగా ప్రవర్తించినందుకు జీవితాంతం కూడా తనలో తాను మదనపడుతూ ఆ చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తూనే ఉంటాడు. అందువల్ల అపకారికి ఉపకారం చేయడం అనేటువంటిది ఎంత గొప్ప విషయమో, ఎంత ఔన్నత్యాన్ని మనకు ఆపాదిస్తుందో ఈ పద్యం తెలియచేస్తుంది. ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము, దాని యొక్క భావము యథాతథంగా మీకోసం. ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఈ పద్యం యొక్క భావం. మేలు చేసిన వారికి తిరిగి మేలు చేయడం గొప్ప కాదు. హాని చేసిన వానికి లోగడ వాడు చేసిన దోషాలు లెక్క చేయకుండా ఎవరైతే తిరిగి ఉపకారం చేస్తాడో అతడే నేర్పుగలవాడు అని ఈ పద్యం యొక్క యథాతథ భావం. ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే ఈ పద్యంలోని భావాన్ని అర్థం చేసుకుని ఆచరించి మనం కూడా సాటి మనుషులకు కనీస సేవ అందించగలిగేటువంటి స్ఫూర్తిని పొందుదాం. ఈ పద్యాన్ని మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. మళ్ళీ రేపటి భాగంలో మరో సుమతీ శతక పద్యంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.